హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రెగ్యులర్‌గా తినే రోటీ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అవకాడో రోటీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక అవకాడోని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగానే కట్ చేసుకోవాలి. ఈ అవకాడోని అడ్డంగా అసలు కట్ చేసుకోకూడదు. ఎందుకంటే అలా కట్ చేయడానికి లోపల ఆ గింజ అనేది అడ్డుపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా నిలువుగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గుజ్జును మొత్తం తీసేసుకొని ఒక కప్పులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవకాడో గుజ్జుని దాంట్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్‌తో ఒకసారి తిప్పేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ అయితే తీసేసుకోండి. అందులో ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల అవిసె గింజలు తీసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవకాడో ప్యూరీని వేసుకొని చపాతీ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవకాడో ప్యూరీని మాత్రమే పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఈ పిండినైతే కొద్దిగా తీసుకొని చపాతీకి బాల్స్‌లా చేసుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్‌లా చేసుకున్న వాటిని తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి. మీరైతే ఇక్కడ చూసేయొచ్చు చపాతీ రుద్దిన తర్వాత కానీ, కాల్చిన తర్వాత కానీ అవిసె గింజలు, నువ్వులు చక్కగా కనబడుతున్నాయి. ఇలా అన్ని చపాతీలు రుద్దిన తర్వాత పాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్ అయితే వేడెక్కేసి పొగొస్తుంది చూడండి. ఇప్పుడైతే చపాతీని పెనం మీద వేసేసి 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఎంతో హెల్తీ అయిన అవకాడో రోటీ రెడీ. మీరు రోటీ చేసుకున్నప్పుడల్లా ఈ అవిసె గింజలు, నువ్వులు ఇలా 2 కూడా చపాతీలో కలిపి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయి. Thanks for watching. Please subscribe my channel.